ఈ వారం నామినేషన్స్ సంగతి పక్కన పెడితే హౌస్ మొత్తం నానా రచ్చ అయింది. ఓవైపు డీమాన్ పవన్ కళ్యాణ్ రీతూ మధ్య ఫిజికల్ వార్ జరిగితే మరోవైపు ఎపిసోడ్ చివరిలో సంజన రీతూ మధ్య కూడా బిగ్ ఫైట్ అయింది. ముఖ్యంగా డీమాన్తో నువ్వు ఇష్టం వచ్చినట్లు రాస్కు పూసుకుని తిరగడం నేను చూడలేకపోతున్నా అంటూ సంజన నోరు జారిగింది. హౌస్మేట్స్ అందరూ వారించినా కూడా ఈ విషయంలో సంజన వెనక్కి తగ్గలేదు. బిగ్ బాస్ సీజన్లో ఈరోజు ఎపిసోడ్ పేలిపోయింది. వైల్డ్ ఫైర్ నామినేషన్స్ అంటూ పెట్టిన బిగ్ బాస్ కి ఇది అంతకు మించిన ఫైర్ అని నిరూపించారు హౌస్మేట్స్. అయితే డీమాన్ కళ్యాణ్ మధ్య ఫిజికల్ ఫైట్ అవ్వడం, రీతూపైకి కళ్యాణ్ దూసుకెళ్లడం, హౌస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడంతో ఎపిసోడ్ ఫుల్ వైలెన్స్ అయింది. ఇక ఎపిసోడ్ చివరిలో రీతూ చౌదరి సంజన మధ్య కూడా మాటల తూటాలు పేలాయి. తనని నామినేట్ చేసినందుకు సంజన రీతూపై పర్సనల్ అటాక్ చేసింది. డీమాన్ రీతూ రిలేషన్ గురించి సంజన ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. ఇది చూస్తుంటే కొన్ని వారాల క్రితం దివ్వెల మాధురి రీతూతో నీది డీమాన్ది అన్హెల్తీ రిలేషన్ అంటూ కామెంట్స్ చేసిందే గుర్తొచ్చింది. అయితే ఈసారి సంజన కాస్త గీత దాటే కామెంట్స్ చేసినట్లు అనిపించింది. ఎందుకంటే రోజూ రాత్రి నువ్వు డీమాన్ దగ్గర అంటూ సంజన చేసిన కామెంట్లకి హౌస్మేట్స్ కూడా షాకైపోయారు. ఇమ్మానియల్ అయితే సంజన గారు మీరు మాట్లాడేది చాలా తప్పు అంటూ ఎంత చెప్తున్నా కూడా సంజన మాత్రం వెనక్కి తగ్గలేదు. రీతూ డీమాన్ రిలేషన్ గురించి, హౌస్లో వాళ్ల ఎఫైర్ గురించి సంజన నామినేషన్స్ కి ముందే తనూజతో డిస్కస్ చేసింది. వీళ్ళిద్దరిది అసలు రిలేషన్ ఏంటి? ఫ్రెండ్స్ అయితే కాదు, ఎందుకంటే ఏ ఫ్రెండ్స్ ఇలా బిహేవ్ చేయరు. అట్లయితో నాకు ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మేము ఇట్లా అయితే ఉండము అని తనూజతో సంజన చెప్పింది. వాళ్ళిద్దరూ లవ్లో అయితే లేరు, అది మాత్రం పక్కా అని తనూజ క్లారిటీ ఇచ్చింది. మరి ప్రేమలో ఉన్నట్లు అంతలా ఎలా గొడవ పడతారు అని సంజన అడిగింది. అది వాళ్లకే తెలియాలి అని తనూజ సైడ్ అయింది. అంటే ఇది లవ్ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, మరి ఏంటిది అంటూ సంజన మళ్లీ అడిగింది. వాళ్ళిద్దరికీ క్లారిటీ ఉన్నప్పుడు మనకి ఎందుకు అని తనూజ ఆన్సర్ ఇచ్చింది. ఇక నామినేషన్స్లో భాగంగా కెప్టెన్ రీతూ చౌదరి సంజనని నామినేట్ చేసింది. 5 స్టార్స్ వచ్చినప్పటి నుంచి మీ గేమ్ అసలు కనిపించడం లేదు. అలానే మొన్న కెప్టెన్సీ టాస్కులో మీరు ఇమ్మానియేల్ మీకు సపోర్ట్ చేయలేదని చాలా ఫీల్ అయ్యారు. కానీ ఈరోజు నామినేషన్స్లో ఇమ్ముని మీరు నామినేట్ చేసే ఛాన్స్ ఉన్నా చేయలేనని చెప్పారు అంటూ రీతూ తన పాయింట్స్ చెప్పింది. నేను ఇమ్ముని నామినేట్ చేయను, అది నా పర్సనల్ డెసిషన్ అని సంజన క్లారిటీ ఇచ్చింది. అలానే తనూజ మాత్రమే మీకు కాంపిటీషన్ అని ఇందాక చెప్పారు. వెరీ నైస్ అంటూ రీతూ ఏదో చెప్పబోతుంటే ఇలా ఆడితే ఎలా నిన్ను కాంపిటేటర్గా ఫీల్ అవుతాం రీతూ, నామినేషన్స్లో నీ బిహేవియర్ ఒకసారి చూసుకో అంటూ సంజన మాట్లాడింది. తనూజ నాకు జెన్యూన్ కాంపిటేటర్ అనిపించింది, అందుకే నామినేట్ చేశాను. నీకు నేను కనిపించట్లేదంటే నేనేం చేస్తాను? 5 స్టార్స్ 6వ వారంలో వచ్చారు, ఇప్పుడిది 13వ వారం. మరి ఇన్ని వారాలు నేను ఆడకుండా కళ్ళు మూసుకుంటే నిద్రపోతే వచ్చేస్తాను కాదు కదా. నేను నీలాగా అరవలేదు అన్నంత మాత్రాన నేను గేమ్ ఆడట్లేదని కాదు అంటూ సంజన డిఫెండ్ చేసుకుంది. అరుపుల గురించి, పక్కనోళ్లతో గొడవల గురించి మీరు నాతో మాట్లాడుతున్నారా అంటూ రీతూ ప్రశ్నించింది. అవును, నేను నీ అంత పెద్ద పెద్ద బూతులు కూడా వాడలేదు ఈ ఇంట్లో అంటూ సంజన కామెంట్ చేసింది. నేనేం బూతులు మాట్లాడాను చెప్పండి అని రీతూ అడగా. వచ్చారయ్యా పతివ్రత శిరోమణి అని ఎవరు చెప్పారు అంటూ సంజన పాత విషయం తీసింది. అలాగా మరి గాజులు వేసుకోండి అని ఎవరు చెప్పారు అంటూ సంజన చేసిన కామెంట్ని రీతూ లేవనెత్తింది. గాజులు అనేది బూతేం కాదు, నీ అంత పెద్ద బూతులు ఎవరూ వాడలేదు. నీలాంటి స్ట్రాటజీలు కూడా ఈ హౌస్లో ఎవరికీ లేవు రీతూ. డీమాన్తో కూర్చుంటావ్ నువ్వు రాత్రి, ఓకే, కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది నేను అంటూ సంజన కామెంట్ చేసింది. ఈ మాటకి రీతూ బుర్ర బ్లాంక్ అయింది. కళ్ళు మూసుకునేంత మేము ఏం చేశాం బిగ్ బాస్
అంటూ రీతూ ఎమోషనల్ అయింది. ఇంతలో ఆ మాట కరెక్ట్ కాదు, వెనక్కి తీసుకోండి. ఆ మాట కరెక్ట్ కాదు. తను ఆడపిల్లే ఆ మాట అనకూడదు అంటూ సంజనకి ఇమ్ము సలహా ఇచ్చాడు. కానీ నేను తీసుకోను. తను అలా అంటుకుని కూర్చుంటే నాకు చూడటానికి కంఫర్ట్గా లేదు అంటూ దివ్య దగ్గరికెళ్లి డీమాన్తో రీతూ ఎలా ఉంటుందో పట్టుకుని చూపించింది సంజన. సంజన మాటలకి అవాక్కైన హౌస్మేట్స్ ఆమెని పక్కకి తీసుకెళ్లారు. ఒక్క నిమిషం ఆగండి. వేరే విధానంలో చెప్పండి అంటూ తనూజ దివ్య చెప్పినా కూడా సంజనకి అర్థం కాలేదు. తనకి ఇన్ని వారాలు నేను కనిపించలేదంటే ఇప్పుడు కనిపించానా అంటూ మళ్లీ రీతూ మీదకి వెళ్ళింది సంజన. నన్ను మీరు బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారు. నేను ఎప్పుడూ లిమిట్స్ క్రాస్ చేయలేదు. బిగ్ బాస్ని అడగండి అంటూ రీతూ అరిచింది. ఇట్లా అంటుకుని కూర్చుంటే నేను చూడలేను అంటూ మళ్లీ అదే పాయింట్ చెప్పింది సంజన. యస్, తను నా ఫ్రెండ్, నేను అలాగే ఉంటాను, మీకేంటి ప్రాబ్లం అంటూ రీతూ అరిచింది. అలా చూసేందుకు నాకు కంఫర్టబుల్ లేదు అంటూ సంజన ఫైర్ అయింది. ఇంతలో మీరు కరెక్ట్ మాట్లాడలేదు. నేను చెప్తున్నా మీరు కరెక్ట్ మాట్లాడలేదు. అంతే, మీరు ఏదైనా అనుకోండి. మీరు మాట్లాడింది నాకు నచ్చలేదు అంటూ సంజనపై ఇమ్ము ఫైర్ అయ్యాడు. ఇక సంజన మాటలకి రీతూ ఏడుస్తుంటే తనూజ క్లాస్ పీకింది. తప్పు లేనప్పుడు ఏడవద్దు. మాట్లాడు. అడుగు, ఏం చేశారో అడుగు. పక్కన కూర్చోవడం తప్పా అని అడుగు అంటూ తనూజ చెప్పింది. ఇక సంజన దగ్గరికెళ్లి డీమాన్ కూడా మాట్లాడాడు. వెరీ రాంగ్ అక్క. అది నువ్వు రాంగ్గా చెప్తున్నావ్. నార్మల్గా చెప్తే సరిపోతుందిగా అంటూ డీమాన్ అన్నాడు. తను అలా అనొచ్చా, నేను ఆడట్లేదని అంటూ సంజన వాదించింది. తను గేమ్ గురించి చెప్తుంది అని డీమాన్ అంటే నేను కూడా గేమ్ గురించే చెప్తున్నా. నిన్ను లాగట్లేదా తన గేమ్లోకి అంటూ సంజన ఫైర్ అయింది. అయినా మీకు మమ్మల్ని చూడటానికి అంత ప్రాబ్లం ఉంటే రోజూ మా పక్కనే వచ్చి తిరుగుతారే, మరి అప్పుడు చెప్పొచ్చు కదా. నేను ఏం తప్పుగా బిహేవ్ చేశానో చెప్పండి అంటూ రీతూ మళ్లీ అడిగింది. అలా అంటుకుని కూర్చొంటే నాకు చూడటానికి ఇష్టం లేదు. నువ్వు సింపతీ కార్డ్ ఆడకు ఇప్పుడు అంటూ సంజన అరిచింది. ఈ వారం నామినేషన్స్లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తనూజని దివ్య మరోసారి నామినేట్ చేసింది. అయితే ఇక్కడితో మన గొడవకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నేను నిన్ను కొన్ని మాటలు అన్నా. నువ్వు కూడా అలానే కొన్ని అన్నావు. నాకు నువ్వు అన్న ఒక్క మాట నచ్చలేదు, అందుకే అంత సీరియస్ అయ్యా అంటూ దివ్య చెప్పింది. తర్వాత తనూజ కూడా దివ్యని నామినేట్ చేస్తూ దాదాపు ఇదే చెప్పింది. మన మధ్య ఎందుకు గొడవ జరిగిందో కూడా నాకు తెలియడం లేదు. కానీ నాకు పర్సన్గా నువ్వంటే ఇష్టమే. మన ఇద్దరం గొడవపడి వేరే వాళ్లకి ఛాన్స్ ఇవ్వొద్దు. ఇక్కడితో ఇది వదిలేద్దామంటూ తనూజ కూడా చెప్పింది. దీంతో తనూజ దివ్య ఇద్దరూ హగ్ చేసుకుని ఒక్కటైపోయారు. ఇలా ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యేసరికి కెప్టెన్ రీతూ మినహా మిగిలిన 8 మంది సభ్యులు నామినేషన్స్ లిస్ట్లో చేరారు.